బాగానే తినగురు బాడీ అయితే పెరిగింది కానీ బ్రెయిన్ ఏ మాత్రం పెరగలేదురా. కానీ నువ్వు ఎన్నన్నా చెప్పు శవంలో యాక్ట్ చేయడం మాత్రం చచ్చిపోయాను. పట్టుకొని చెప్ప మీద ఎటాపెట బాధ్యతలు పెట్టింది, కింద కూర్చోబెట్టినప్పుడు ఊపిరి రాలేదు, చచ్చిపోయాను అనుకో. 5 నిమిషాలు ఆలస్యం చేస్తుంది. అయ్యి బాబోయ్ అది కాదు కానీ అమ్మాయి అంటే కొంచెం ఉన్నాడు. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు ఏంటంటే ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు చెప్పలేమయ్యా చెప్పేది విషయం ఉంటే ఎక్స్క్యూజ్ మీ. అసలు విషయం ఏంటంటే నువ్వు అమ్మాయి చూసాడు చెప్పినప్పుడు ఎక్స్క్యూజ్ మీ అయితే చచ్చిపోయాను నేను శవాన్ని కదా. స్వప్న అసలైన రాజు నువ్వన్నమాట. నన్ను ఎంత మోసం చేశావు. అసలు నువ్వు ఇలాంటి వాడు అని తెలిస్తే నీతో మాట్లాడదాన్ని కాదు. ఆడది ఎవరినైనా క్షమిస్తుందేమో గానీ నీలా మాయ మాటలు చెప్పి నమ్మించి మోసం చేసావని చచ్చిన క్షమించదు. పరిచయలో నిన్నెంత గొప్పగా ఊహించుకున్నాను, నీ మీద ఎంత అభిమానం పెంచుకున్నాను. నా ప్రేమకు గుర్తుగా నీకు గిఫ్ట్ కూడా ఇద్దాం అనుకున్నాను. బట్ యు డోంట్ డిజర్వ్ ఇట్. యు ఆర్ ఎ చీట్. ఐ హేట్ యు. ప్లీజ్ నా మాట విను. నువ్వు రాజు చంపుతాను పొడుస్తాను అంటుంటే నేను రాజు నీకు ఎదురానా? కాలం తెలుసుకోకుండా ఆ కాలం తెలుసుకోవడానికే నా ఫ్రెండ్ గోపాల్ నీ దగ్గర రాజు నటించమన్నారు. అంత మాత్రం చేత నేను చేసిన తప్ప నేరవా? నేను చీట్నా? అసలు ఇంతవరకు నువ్వు ఆ కాలం చెప్పావా? కారణమా? స్కీయింగ్ క్లబ్ దగ్గర అమ్మాయి నువ్వు రేప్ చేయడానికి ట్రై చేసినప్పుడు నువ్వే రేప్ చేయడానికి ట్రై చేసినప్పుడు నా ఫ్రెండ్ బాబ్జీ వచ్చి అడ్డుపడితే నువ్వు వాడిని చంపాలని ప్రయత్నించలేదు. బాబ్జీయా? ఎక్కడున్నాడు? Okay, the patient is... రాజు అమ్మో నేను పారిపోతాను. డైరెక్ట్ అమ్మో నేను దొరకనంటే. ఎరా నేను అమ్మాయిని రేప్ చేయబోతుంటే నువ్వు అడ్డు వచ్చావని నిన్ను కొట్టారా? ఎరా నువ్వు చెప్పరా? ఎందుకు భయపడుతున్నావు? తప్పతుందని చెప్పు. చెప్పరా? నేను అమ్మాయిని రేప్ నేను అమ్మాయిని రేప్ చేయబోతే రాజు నన్ను కొట్టాడు. మరి రాజు ఇదంతా చేశాడని చెప్పావా? హీరోలాగా బిల్డప్ ఇద్దామని. చాలా